ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలైతే నిర్వహిస్తున్నారు. ఇక్కడికైతే తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులైతే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ప్రస్తుతం చూసినట్టయితే హరనామ స్మరణతో అయితే శివాలయం అయితే మారుమవుతున్న పరిస్థితి అయితే మనమైతే చూడొచ్చు. ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులైతే వస్తారు. కోడెని కట్టేస్తే కొడుకు పుడతాడైతే ప్రగాఢంగా అయితే విశ్వసించడం జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం వేములవాడ రాజరాజేశ్వర స్వామి అని అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. రాత్రి నుంచే పెద్ద ఎత్తున భక్తులైతే క్యూ కడుతున్నారు. అంతేకాకుండా ఆలయ అధికారులు సైతం ఇక్కడికి వచ్చే భక్తులకైతే చల్వ పందిళ్లు కావచ్చు, అంతేకాకుండా కొంతవరకు మంచినీటి సదుపాయాలు, కొంత పాలు ప్యాకెట్లు కావచ్చు, అంతేకాకుండా చిన్నపిల్లలకు ఇబ్బందులు కలగకుండా సైతం క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులైతే చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన మీద చూడొచ్చు, ఇక్కడికైతే కోడెను కట్టేయడానికి సైతం పెద్ద ఎత్తున భక్తులైతే ఆసక్తి కనబరుస్తున్నారు. పెద్ద ఎత్తున కోడెలు సైతం రావడం జరిగింది. ఇప్పటికే పోలీస్ బలగాలు సైతం 4000 మంది పోలీస్ అధికారులతో అయితే పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎస్పీ సైతం ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా ఆలయ అధికారులు సైతం ఎవరికి ఇబ్బందులు కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికైతే పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. హరనామ స్మరణతో అయితే ఆలయాలు అయితే మారుమోగుతున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం. హరిహర క్షేత్రంగా అయితే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం అయితే వెలుగొందుతుంది. ఇటు మహాశివునితో పాటు అనంత పద్మనాభ స్వామి అయితే కొలువు తీరడం జరిగింది. ఫస్ట్ మనమైతే ఇక్కడ గజస్తంభం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడికైతే పెద్ద ఎత్తున భక్తులు అయితే స్వామి దర్శనానికి అయితే బారులు తీరిన పరిస్థితి అయితే మనమైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి అయితే మనం కొంతమంది భక్తులు సైతం ఉన్నారు. సామాన్య భక్తులు, చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సైతం ఇక్కడికైతే రావడం జరిగింది. ఒకసారి వారితో సైతం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది ఒకసారి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు? కనకాపూర్. ఎక్కడమ్మా అది? అద్దులాపూర్, కనకాపూర్. ఓకే, దర్శనం అయిందా? మరి అయింది. ఎట్లా అనిపించింది? ఎప్పుడు వస్తారు ఇక్కడికి? మర్రా మంచిగా అనిపిస్తే వస్తాం. ప్రతి సంవత్సరం వస్తారు? మంచిగా అనిపిస్తేనంటే మాకు అనుకున్న పని ఓకే అంటే మేము మర్రేస్తాం. ఓకే సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మెట్పల్లి మండలం దిగసార్. మెట్పల్లి. ప్రతి సంవత్సరం వస్తుంటారండి? అంటే కోరిన కోరికలు నెరవేరుతున్నాయా? మరి నెరవేరుతున్నాయి. ఓకే, అంటే ఎట్లా ఉందండి ఇక్కడ ప్రస్తుతం పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయండి? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. బాగున్నాయి. మాకు కంపల్సరీ ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి. ఓకే, అంటే ఎంతసేపు అవుతుంది అనుకుంటున్నారండి దర్శనానికి? జల్దీ అయింది ఈసారి ఒక 3 గంటలలో అయిపోయింది. 3 గంటలు అయిపోయింది. మంచిగా ఉన్నాయి. పిల్లలకు కూడా మంచి ఆహారం ఇస్తారు, పాలు ఇస్తారు, ఫ్రూట్స్ ఇస్తారు. ఓకే, వసతులు ఎలా ఉన్నాయి ఇక్కడ? వసతులు కూడా బాగున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ప్రస్తుతం అయితే మనమైతే ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు అయితే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. హరహర మహాదేవ నమ శివాయ అంటూ అయితే వీరైతే హరనామ స్మరణతో అయితే ఆలయాలు అయితే మారుమోగుతున్న పరిస్థితి మనమైతే చూస్తున్నాము. ప్రస్తుతం అయితే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాందేడ్ డిస్టిక్, ధర్మాబాద్ తాలూకా. ఓకే, ఎట్లా ఉంది ఇక్కడ? మంచిగా బాగానే ఉంది. బాగుంది. ఓకే, ప్రతి సంవత్సరం వస్తుంటారు ఇక్కడికి? ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము. మేమైతే ప్రతి సంవత్సరం అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. మాకైతే కోరిన కోరికలు అయితే నెరవేరుతాయని వీరైతే ప్రగాఢంగా విశ్వసిస్తారు. మేమైతే చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తే వచ్చామని అయితే కొంతమంది భక్తులు సైతం తెలియజేస్తున్న పరిస్థితి అయితే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.